హాయ్ గైస్, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. దీని మించి దాటదు. క్వశ్చన్ నెంబర్ 19లో ఈ 4 క్వశ్చన్స్లో క్వశ్చన్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఏ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ కొలిషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్ ఆఫ్ డైమాలిక్యులర్ గ్యాస్ రియాక్షన్. అంటే కొలిషన్ థియరీ గురించి కొలిషన్ థియరీ గురించి రాయాలన్నమాట. సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ ఎలక్ట్రోలైసిస్, గివ్ ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. వాట్ ఆర్ ఎలక్ట్రోలైసిస్ అని రాసి అండ్ అక్కడ ఉన్న లాస్ ఫస్ట్ లా సెకండ్ లా ఉంటాయి, సో అవి రెండు కూడా రాయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే డ్యామ్ షూట్గా వస్తుందని ఈసారి అనుకుంటున్నాను. రైట్ వాట్ ఆర్ galvanic cell, explain the working of galvanic cell with a neat sketch taking Dynel cell as example. ఈ క్వశ్చన్ అయితే ఈ రెండు క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది. 8 మార్క్స్ కాబట్టి 4 మార్క్స్ చెప్పుకుని రావచ్చు. కొలిజన్ లా సెకండ్ క్వశ్చన్. అండ్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్, ద మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్, how it different from the order of the reaction, name one biomolecular and one triomolecular gaseous reaction. I think ఈ రెండు క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 19 8 మార్క్స్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 21 అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎక్స్ప్లెయిన్ ది acidic nature of phenols and compare with that of alcohols. సో ఫస్ట్ ఏంటంటే ఫెనాల్స్ ఎసిడిక్ నేచర్లో ఎలా ఉంటాయి అండ్ కంపేర్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్స్తో కంపేర్ చేసి ఎలా చేయాలి. అండ్ తర్వాత ఈ క్వశ్చన్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఈ సిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, రైట్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్స్ విత్ ఈక్వేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ ఫాలోయింగ్ 5 దాంట్లో సూటబుల్ ఎగ్జాంపుల్స్తో ఈక్వేషన్స్ అనేవి రాయాలి. ఐ థింక్ ఈ రెండు సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్. అండ్ ది 20 క్వశ్చన్ ఏమో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించిందనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్. ఓజోన్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది అండ్ అక్కడ ఓజోన్ హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ Ag, PbS, Ki అండ్ C2H4. సో వీటితో ఓజోన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అది రాయాలన్నమాట. సో దిస్ ఇస్ ది ఫస్ట్ క్వశ్చన్. ఇందులో అన్నీ అడగడు, ఎనీ 2 or 3 అడుగుతారు అనమాట. అండ్ సెకండ్, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్ ఇన్ ల్యాబొరేటరీ, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ఫాలోయింగ్. క్లోరిన్ ల్యాబొరేటరీ మెథడ్లో ఎలా ప్రిపేర్ అవుతుంది, అవి ఐరన్తో కానీ, హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOHతో కానీ, FeSO4తో కానీ, అయోడిన్తో కానీ, H2Sతో కానీ, Na2SO3తో కానీ. సో వీటిలో కూడా అన్నీ అడగడు, జస్ట్ 1 to 3 అడుగుతారు అంతే, అంతకుమించి ఎక్కువ అడగడు. కాబట్టి ఈ 6 కూడా మనం చదువుకోవాలి. హౌ అమోనియం మ్యానుఫ్యాక్చర్డ్ బై హెడ్ బ్రష్ ప్రాసెస్. అమోనియం ఎలాగా హెడ్ బ్రష్ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ ఫాలో. చాలామంది అడుగుతున్నారు 8 మార్క్స్కి వీడియో చేయండి అని. సో చేశాను. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్లో ఒక 8 మార్క్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్లో ఒక 8 మార్క్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఒక 8 మార్క్స్ చేశాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే జస్ట్ కామెంట్ మీ.